పిల్లకాయలారా పెదగాయలారా ఆడపిల్లకాయలారా పడగెప్పి నాగుబావుని గుడ్లప్పగించి చూడండి. ఇది కాటేసిందంటే కాలింసల్లో కాటికెళ్ళిపోతారు. మీ పసుపు కుంకాలు ఉండాలంటే మీ పేనాలు నిలవాలంటే ఇదిగో తెల్లీసురు కాడ. ఒకసారి కుంటోని కాటే తెల్లీసురు పడతాను ఇసలాగెత్తాను నన్నేమనుకోవద్దు. ఓ నాగరాజా తెల్లీసురు పెడతాను ఇసం లాగాలి. ఓం డామ్ డీం డూమ్. అయ్యి బాబు ఇది మామూలు కాదు తెల్లేసరే. ఎంతకెత్తావు? నిమిషంలో తగ్గేదైతే 5 రూపాయలు, కాలు నిమిషంలో తగ్గేదైతే 10 రూపాయలు. అర నిమిషంలో తగ్గేదైతే ఎంత? ఏందబ్బయో నా బుట్ట మీద దొరవెత్తుండవో సైతి. బుట్ట మీదే కాదు మే, బుట్ట లోపల కూడా దొరికేస్తాను. లోపల ఏముందో తెలుసా? ఏంటి బురద పామేగా? కాదు కాసుపాము. అయ్య బాబాయ్ అరిచిందంటే టపక్కమంటావు. ఏది కరిపించి చూద్దాం. అబ్బాయా చూడటానికి చక్కగా ఉండవు, పాము కరిచిందంటే కాపురానికి పనికి రావంతే. పనికొచ్చేలా చేయడానికి నువ్వు ఉన్నావు కదే పిచ్చుకోనా. ఏందబ్బాయో సరే ఎక్కువ తీసుకుంటుండవా? తను ఎక్కువ కాదే, పాము కరిస్తే తెల్లేసిన పెట్టడానికి నువ్వు ఉన్నావు కదే పిల్లి పేస్తారా. దా కరిపించు, భయం అయితే నేనే కరిపించుకుంటా. ఇది కూరలు పీకేసిన పాము, ఇవి తెల్లేసిన వేళ్ళు కావు, తంగేడి చుట్టూ పుల్లలు. ఈ మొత్తం వీళ్ళిద్దరూ కలిసి ఆడుతున్న డ్రామా. దయచేసి మీరు ఎవరు మోసపోకండి. ఆగు! ఈ కొండ వీడిలోకి అడుగు పెట్టాలి అంటే ముందుగా నా కాళ్లకు దండం పెట్టాలి. నేను పుట్టిన ఈ గడ్డకు దండం పెడతాను గాని ముసుగులో ఉండి బాటసారులు బెదిరించే నీలాంటి వాళ్లకు దండంతో సమాధానం చెప్తాను. ఇంత పొగరా? అయితే కాసుకో. ఎలా ఉంది బాబా మన దెబ్బ? శాబాష్ రాజా, చిన్నతనంలో నేను నేర్పిన సాముగరిడిలో మర్చిపోయావేమోనని చిన్న పరీక్ష పెట్టాను. మొత్తానికి ఈ గడ్డ బిడ్డవనిపించావు రాజా. బాబా నువ్వు నేర్పిన విద్య బాబెందుకు మర్చిపోతాడు బాబా? బాగా ఎదిగిపోయొచ్చాడు. నా సావిరంగా చూడగానే పెళ్లి చేసుకోవాల్సి. బాగున్నావా బాబు? ఏమిటి బాబు విశేషాలు? ఒక్క మాట చెప్పడం చాలా కష్టం. గూడెంగి పదండి, అన్ని వివరంగా చెప్తాను. నడవండి. ఏంది మే, నేనెవరో గుర్తు రాలేదా నీకు? ఆ రోజు సంతలో నీ బుట్ట మీద దరువేశాను, బుట్ట మీద చేయి తీయమన్నావు. నీ బుట్ట లోపల కూడా చేయి పెడతానన్నాను. ఆ బుట్ట లోపల ఏముందో తెలుసా అన్నావు. అప్పుడు నేనేమో జ్ఞాపకొచ్చింది నీది కొండవీడేనా అబ్బాయా? అవును మే, మంది కొండవీడే. అట్నా? ఏం చేస్తుంటావు? తప్పుడు పని చేస్తున్న వాళ్ళ తుప్పు రేగొడుతుంటాను. నువ్వు ఇప్పుడు పాములు పట్టావనుకో, నా తుప్పు రేగొడతావా? దులుపుకో. దులుపుతా, నా ఇష్టం. నా పావు దొరికేసింది. నాగరాజు మీద చేయి పడితే నీ నడు మీద నా చేయి పడుతుంది. సాలే, నీలాంటి మొగోళ్ళని చాలా మంది చూశాను. నువ్వు చాలా మంది మొగోళ్ళని చూసావేమో గాని నాకు తగిలిన మొట్టమొదటి ఆడదానివి నువ్వే. ఏమయ్యో తను ఎక్కువ తీసేసుకుంటున్నావు మళ్ళీ.
ఈ నాగిని మామూలు ఆడది కాదు. కాదా? అయ్య బాబోయ్, మన దగ్గర ఏమేమి స్పెషల్స్ ఉన్నాయి చూపించు. చూపిత్తా. నువ్వు ఇట్టాగే పతి పనికి అడ్డం పడితే ఏం చేస్తావంట? నీ చేత 3 చెరువులు నీళ్లు తాగించి ఉమ్. 3 రోజులాగా ఈ కొండవీడి నుంచి నిన్ను తోలేకపోతే నా పైట తీసా. శభాష్, ఛాలెంజ్ చేసే ఆడదానితో చేయి కలపడం నాకు మహా సరదా. వారం రోజుల్లోగా నీ చేత ఇదిగో ఇక్కడ ఈ పెదాల మీద ముద్దు పెట్టించుకోకపోతే హ్మ్. నా పేరు రాజాయే కాదు. చూస్తాగా. చూపిస్తాగా. ఓలప్పో, ఇరగ బాధేస్తున్నాడు. రే శివయ్య, ఏమిట్రా బళ్ళ మీదకు బస్తాలెక్కిస్తున్నావు? ఏడు పంట బాగా పండింది కదా బాబు. పండితే ఏంటంటే నా టెంకే ఈ దగ్గర తీసుకున్న బాకీ కింద పండిన పంట జమయ్యాలి కింద. నిజమే నూకరాజు, ఎన్నేళ్లుగా ఇచ్చినా ఆరు బాకీ తీరటం లేదు. అందుకని ఈ పాలికి ఈ ధాన్యం పట్నంలో అమ్మి ఆ వచ్చిన డబ్బు అరికి అమ్మేద్దామని. నా పేరు సింహం నరసింహం, అంటే 2 సింహాల మధ్య ఉన్న నరుణ్ణి నేను. నాతో పెట్టుకోకండి. అసలు మీకు ఈ ఆలోచన ఎవరు చెప్పారో చెప్పండి. మా నాయకుడు. నాయకుడా? రేయ్! నువ్వేనా ఈ కులం నాయకుడివి? నాయకుడెప్పుడు కులంలోంచి పుట్టడు, జాతిలోంచి పుడతాడు. ఆ జాతి కోసం నా చేతి దెబ్బని ఆపుతావా? ఈ కండవాళ్ళు పెట్టిన తిండితో బలపడింది. ఈ గుండెవాళ్ళు పడే బాధలతో బండబారింది. సంవత్సరం పొడుగునా కష్టపడి పనిచేసిన వాళ్ళ కడుపులు నిండకపోవడానికి కారణం మీరు చేస్తున్న మోసం. చేసిన అప్పులకు చాంతాడు వడ్డీలు లెక్క కట్టి ఈ అమాయకులు పండిస్తున్న పంటను మీ ఇంటికి చేర్చుకుంటున్నారు. అది మీరు చేస్తున్న దగా. ఎవర్రా నువ్వు? కుర్ర కుంక. మీరు వాళ్లకు చేస్తున్న అన్యాయాల్ని అరికట్టడానికి వచ్చిన వాణిరా ముసలి కుంక. నా తండ్రిని అంత మాట అంటావా? నేను 2 సింహాల మధ్య ఉన్న నరుణ్ణి. ఛీ! 2 జంతువుల మధ్య ఉన్న పశువువి. లెక్కలు తెలియని ఆ అమాయకుల్ని లెక్కలేనని కష్టాలు పెట్టి దోపిడీ చేస్తున్నారని కూడా తెలుసు. అయితే వీళ్ళ కష్టాల్ని కడతెచ్చడానికి వచ్చావా? వీళ్ళ కష్టాల్ని కడదర్చడానికే కాదు, మీరు చేస్తున్న అన్యాయాల్ని కొండవీటి పొలిమేరలు దాటేదాకా తరిమి తరిమి కొడతాను. ఇందులో 6 బుల్లెట్స్ ఉన్నాయి. దీపావళి రోజు కాల్చుకో. వస్తా. వీడిని కోర్టులోనే కొట్టాలి. ఏడో కూర్చున్నావా? బండ చల్లగుంటేనా ఏసి అత్తిష్ట. ఆహా, ఏంది బే కొనుక్కుంటున్నావా? ఏడు కొనిగాను బండ తింటున్నా. ఏది బద్ద తెరమాక, పెదాలు పాడైపోతుండా? ఆనక ముద్దు పెట్టాలి కదా. ఏంది ఎక్కువ ముద్దు పెడతాను చెప్పినావా బాయ్కి? ఇదిగో బాబు, ఈ ఊరు కొత్త తవరా. ఏ? ఈ సీట్ సీతాబాబు గారిది. ఇక్కడ ఎవరు కూకున్నా మటాస్. పాపా, 10లో అంకి చెప్పు. 8. పాపా, రాయితో కొడతావు అబ్బాయా? 5లో ఒక అంకి చెప్పు. 4.
కమాన్. లగెత్తు. బ్రదర్, నన్ను పడగొట్టిన మొట్టమొదటి మగాడివి మనగాడివి నువ్వే. అందుకో నా సలాం. ఇంతకీ ఎవరు నువ్వు? ఈ అడవిలో బాటసారిని, కనిపించని ధర్మానికి అన్వేషిని. దిగు 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 నాగా ఓ నాగా, దిగు 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 నాగా, కదలకుండా అక్కడుండు ఎవరమ్మదే? ఎక్కడ అవుతుంది మా పాలు బాగుందే. మీ భావన ఓలప్పో చల్లటి కబురు చెప్పావు. చల్లటి కబురా? అవతల గూడులో జనం పగ్గును మండిపోతున్నారు. దేనికి? దేనికా? నువ్వే పావుబట్టి పావంతో మా భావాన్ని కనిపించావని. నా పావు నా బుట్లోనే ఉందే. ఏవో నాకేం తెలుసు. నువ్వు ఎక్కడ కనిపెడితే అక్కడ కసుక్కుని వేసేయటానికి మా వాళ్ళు గొడ్డలై నోరుతున్నారు. ఓలప్పా నిజమా? పదమ్మే. నొరుగు రాలేదేటి? ఓలప్ప నిజమే, కట్లా పడున్నాడు. పంపు తీసి పోయాడా? చూస్తానుండు. జీవుడున్నాడు, మరేం పర్లేదు. కొత్త అలాగే అవతల గుడిలో గొడవలై నోరుతున్నారు. తేలి చెప్పొస్తా. ఆగు, నీకంత తొందరే. ఈసో లాగేస్తాగా. కాటు బుగ్గ మీద కదా, పెదాలు కొరికేశానంటే. దీన్ని కొరకడం అనరు, ముద్దు పెట్టడం అంటారు. పందెం ప్రకారం పైట తీసేస్తానని పెద్ద నిలిగావు కదా, తీసే చూస్తాను. నేనెప్పుడు నిలిగాను? అన్ని అద్దబ్బాలే. ఇందు మూలంగా 50 మంది గూడెం ప్రజానీకానికి తెలియజేసేదేమనగా, సింహం శరభోజీ గారికి గూడెంలో బకాయి పడ్డ రైతులు కోర్టు తీర్పిచ్చే వరకు ధాన్యం